గత ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఘోర పరాజయం చవిచూసిన వైసీపీలో నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో తొడలు కొట్టి జబ్బలు చరిచిన నేతలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఓ నియోజకవర్గంలో అయితే సదరు నేత కనబడడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఘోర పరాజయం తర్వాత నియోజకవర్గాన్ని వదిలిన ఆ నేతెవరు, చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే అక్కడి నుంచి మాయమయ్యారా? 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కడప నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో వైసీపీ హవా నడిచిన ఆ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై కూటమి అభ్యర్థిగా రెడ్డెప్పగారి మాధవీలతను చంద్రబాబు నిలబెట్టారు. టీడీపీ అభ్యర్థి మాధవీలత 18,000కు పైగా మెజారిటీతో అంజద్ బాషాపై విజయం సాధించారు. తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. ఎన్నికల ముందు సినిమా స్టైల్లో ఛాలెంజ్లు చేసిన మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. దీంతో మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడంటూ కడపలో జోరుగా ప్రచారం సాగుతోందట. గత ఎన్నికల్లో వైసీపీ కూటమి నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఒకరు అభివృద్ధి అంటూ జనంలోకి వెళ్లగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కూటమి నేతలు ప్రచారం చేశారు. 10 ఏళ్లలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మాధవిరెడ్డి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ ఇలాఖాలో ఇలాంటి పరిస్థితి ఉందంటూ గడప గడపకు వెళ్లి ఓటర్లకు వివరించారు. అంజద్ బాషా తీరును తనదైన శైలిలో కూటమి నేతలు ఎండగట్టడంతో మాజీ డిప్యూటీ సీఎంకు ఓటమి తప్పలేదు. ఎన్నికల ప్రచార సమయంలో ఇరు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆయన సోదరుడు సినిమా స్టైల్లో ఛాలెంజ్లు విసిరారట. మాధవిరెడ్డి భర్తపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించారనే వార్తలు గుప్పుమన్నాయి. ఓ అడుగు ముందుకేసిన అంజద్ సోదరుడు అహ్మద్, మీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అనే రేంజ్లో తొడలు కొట్టారంటూ అప్పట్లో వివాదమే నడిచింది. ఆ సీన్ తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని, లేనిపోని విషయాన్ని పెద్దగా చేశారని వైసీపీ నేతలే గుసగుసలాడుకున్నారని సమాచారం. సుమారు 20 ఏళ్లుగా కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యామిలీదే పైచేయిగా ఉంది. అలాంటి కంచుకోట కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాధవీలత బద్దలు కొట్టారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రమంతా ఒకెత్తైతే కడపలో విజయం సాధించడం మరో ఎత్తు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వరకు ఓకే. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా కడప నియోజకవర్గంలో కనబడ్డం లేదంటూ తీవ్ర చర్చ జరుగుతోందట. 5 ఏళ్లలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా భారీగా అవినీతి జరిగిందంటూ కూటమి నేతలు ప్రచారంలో హోరెత్తించారు. కడప నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, ఈసారి తమదే అధికారమనే భావనలో కొందరు నేతలు జబ్బలు చరుచుకోవడం వల్లే ఓటమి తప్పలేదని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోందట. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి కావడంతో నియోజకవర్గంలో నేతల గుండెల్లో గుబులు మొదలైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు నుంచే జనంలోకి వెళ్లి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న మాధవీలతపై ఈసారి ఓటర్లు నమ్మకముంచారని రాజకీయ వర్గాల అంచనా. ఎన్నికల ముందు సినిమా స్టైల్లో తొడగొట్టిన మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఎక్కడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పైగా అధికారంతో సంబంధం లేకుండా నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జాడ తెలియక వైసీపీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే ఓటమి తట్టుకోలేక కడప వదిలేశారంటూ విమర్శలు చేసే పరిస్థితి నెలకొందట. గతంలో భాషా సోదరులు చేసిన నిర్వాకాలను మాధవీలత బయటపెట్టడంతో వైసీపీ క్యాడరే హౌరా అనుకుంటున్నారట.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా తన వర్గంతో ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అంతటి అవినీతికి పాల్పడిన అంజద్ బాషా తనపై ఓ రేంజ్లో చర్యలుంటాయని భయంతో కడపను వదిలేసి వెళ్లిపోయారనే పుకార్లు షికార్లుగా తిరుగుతున్నాయట. ఒకప్పటి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఎన్నికల తర్వాత ఎందుకు కనపడలేదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.